జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే గనక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటారు. ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే గనక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ, దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్ని కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి జూన్ మాసం అనగానే కన్యారాశి అనగానే జూన్ మాసం. అతిగా కలిసి వచ్చేటువంటి రాశుల్లో అతిగా కలిసి వచ్చే మాసాలు ఏమిటి తెలుసా అండి? అయితే కన్యారాశి వారికి 3 మాసాలు కలిసి వస్తాయి. దాంట్లో మొదటిది ఏమిటి అంటే కనుక మార్చి, రెండోది ఏమిటంటే కనుక జూన్, మూడో రాశి ఏమిటంటే కనుక ఆగస్టు లేదా అక్టోబర్. ఒక్కొక్కరికి ఆగస్టు, ఒక్కొక్కరికి అక్టోబర్ కలిసి వస్తుంది. అయితే ఈ జూన్ మాసం మీకు మిశ్రమ ఫలితాలతో పాటు శుభ ఫలితాలను కూడా తీసుకొస్తుంది. ఎలా అంటారేమో, గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం, ఈ అనుకూలతగా మారేటువంటి గ్రహాలన్నీ కూడా మీకు మంచి శుభదాయకమైనటువంటి వ్యవహారాన్ని సూచిస్తున్నాయి. మీకు ఒక మంచి గురుస్థానం వచ్చేలాగా, మీకు మంచి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని కూడా సమకూరేలాగా మీకు ఉన్నటువంటి శక్తులే అంటే మీకు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి మీ యొక్క సన్మాన సత్కారాలు చేసేటువంటి అదృష్టం ఈ జూన్ మాసంలో మీకు లభ్యపడుతుంది. అలానే ఏదైనా పార్టీకి సంబంధించి కానీ, ఏదైనా పదవులకు సంబంధించి కానీ, రాజకీయ రంగంలో కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళేదానికి, దాంట్లో మంచి పదవులు వచ్చేదానికి కూడా కనపడుతుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అలానే మీకు ఈ జూన్ మాసంలో కనుక కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక వ్యాపారం వృద్ధి అవుతుంది. కాబట్టి ఈ 14వ తారీఖు తర్వాత ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఈ కన్యా రాశి వారికి జూన్ మాసంలో
జ్యేష్ఠ మాసం అంటారు. ఈ జ్యేష్ఠ మాసంలో గనక ఏదైనా స్థాపించినా, ఏదైనా వ్యవహారమైనా, ఏదైనా మాట్లాడినా, ఏదైనా సరే రంగంలో అడుగు పెట్టినా కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా స్టాచ్యూ లాగా ఉండిపోతుంది. మీకు గురుబలం, శుక్రబలం గట్టిగా ఉన్నాయి. రవి బలం కూడా మీకు 14వ తారీఖు నుంచి ఏర్పడబడుతుంది. కాబట్టి ఈ 3-4 గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా తొలగిపోయేసి శుభ దృష్టిగా మారిపోతుంది. అంటే ఒక పనిని ఒకసారి చేస్తే జరిగిపోతుంది, 4-5 సార్లు చేసే అవసరం లేదు. అన్నదమ్ముల మధ్యన గొడవలు కానీ, విభేదాలు కానీ ఉంటే ఈ జూన్ మాసం 13వ తారీఖు తర్వాత అవన్నీ కూడా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉన్నది. ఇంకా ఏదైనా పెద్దలకు సేవ చేయాలని కానీ, అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, ఆలయాల ధర్మకర్తలు గాను ఇలాంటి ఏదైనా ప్రజలు సేవ చేసేటువంటి వాటిలో మీరు ఉండేదానికి ముందడుగు ఉంటారు. అలానే ప్రజలకు మంచి చేసే దాంట్లో ఏదైనా మీరు ప్రయత్నం చేయాలి అనుకుంటే కనుక జూన్ 11వ తారీఖు తర్వాత నుంచి ప్రయత్నం చేయండి. ఇంకా ఏదైనా రంగాల్లో మీరు అడుగు పెట్టాలన్నా, ఇంకేదైనా రంగాల్లో మీరు రాణించాలన్నా, ఇంకా మీ మీద చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేలాగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మీకు ప్రత్యేకించి ఒక చిన్న పరిహారం ఏమిటంటే కనుక ఆవుకి గోధుమ రొట్టెలు కానీ, గరిక గాని, లేకపోతే తోటకూర, లేకపోతే పాలకూర గాని గురువారం లేదా బుధవారం రోజున ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ అనమాట. ఆర్థికంగా ఇబ్బంది పడేవారు, అనారోగ్య పాలైన వారు, ఏదైనా మాట పడేటి వాళ్ళు, డబ్బు రాని వాళ్ళు, అవకాశం లేని వారు అందరూ కూడా ఇలాంటి చిన్న పరిహారం ఆవుకు తినిపించడం ద్వారా ఒక్క వారం తినిపియండి. మరొక వారంలో మీకు ఏదో రకమైన అవకాశం చెంత చేరేటువంటి దానికైతే ఉంది, అది పుచ్చుకోండి. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే ఈ రాశి వారి గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది, మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి, వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఉంది, ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారు అయితే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు, హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్ గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య నుంచి రేత్రి గాని లేదా మంగళవారం రేత్రి గాని కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి గాని, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుగోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్క రోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేల పడకి చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు, శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామి వారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడ వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకి చట్నీ చేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా? పెళ్లిళ్ళై కూడా
భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా, పెళ్ళై కూడా పిల్లలు పుట్టట్లేదా, వ్యాపారం వృద్ధి రావట్లేదా, ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడేలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకత లింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్టకంగా అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారంలో చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి గాని, ఆరోగ్య సమస్యలు గాని, కోర్టు వ్యవహారాలు గాని ఉన్న వారైతే కనుక మరకతి గణపతి గాని, మరకత శివలింగం దగ్గర గాని మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.